కోరారు ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు. పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామన్నారు. పార్టీ విధి విధానాలు తెలియజేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారన్నారు. జన సైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రంగాలు దూసుకుపోతున్నాయన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీకు తెలియాలంటే జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇంకా నీకు అర్థం కాలేదంటే 11 సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించి. 11వ సంవత్సరంలో ఎన్నికలు వస్తే నీకు 11 స్థానాలకు పరిమితం చేసిన స్థాయి పవన్ కళ్యాణ్ దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంతేకాకుండా ఈరోజు మీకు చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి స్థాయిని నువ్వు ప్రశ్నించాలనుకుంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అసెంబ్లీలోకి వెళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించు, ఆయన చెప్పే సమాధానంలో ఆయన స్థాయిని నువ్వు గుర్తించు. అంతేకాక నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రెస్ మీట్లో నువ్వే ప్రశ్నలు నువ్వే సమాధానాలు చెప్పుకుంటా వెకిల్ నవ్వులు నవ్వుకుంటా రాక్షసానందాన్ని పొందితే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ 11 ఒకటే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్రజా సమస్యల మీద పోరాడు. నీకు 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళలేని ధైర్యం లేని సమక్షంలో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సొంత ప్రెస్ మీట్లు నువ్వు వెకిల్ మాటలు మాట్లాడితే ఎవరు సహించరు. అంతేకాకుండా నీకు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇంకా తెలియాలనుకుంటే మా కర్నూలు జిల్లాలో ఎక్కడైనా వచ్చి నువ్వు సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ప్రశ్నించు. ఒక సామాన్య కార్యకర్త నీకు ఎలాంటి సమాధానం చెప్తారో ఆ రోజు ఆ స్థాయిని నువ్వు గుర్తిస్తావని తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ప్రతిపక్ష హోదాను ఆశించకుండా ప్రజలు నీకు ఇచ్చిన ఎమ్మెల్యే స్థానం కోసం నువ్వు ప్రజల సమక్షంలో ప్రజల సంక్షేమం కోసం వెళ్ళి ప్రశ్నించాలని, అసెంబ్లీలో నీకు గొంతు వినిపించాలని మేము